కేరళ స్టోరీస్ లాంటి కథ హైదరాబాద్ లో రిపీట్ అయింది. ప్రేమ పేరుతో మహిళను నమ్మించి గొంతు కోశాడు. పెళ్లామని కూడా చూడకుండా కామాంధులకు ఎరగా వేశాడు. మత మార్పిడి పేరుతో బాధితురాలి జీవితంతో చెలగాటమాడిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో దారుణం వెలుగు చూసింది. తల్లితో కలిసి నివసిస్తున్న ఓ యువతిని నవాజ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వంచాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, అవసరమైతే తన మతం కూడా మార్చుకుంటానని నమ్మబలికాడు. అమాయకపు ఆశలతో అతడిని నమ్మిన ఆ యువతిని నయవంచన చేశాడు. ఒకరోజు బేగంపేట్లో నివాసం ఉంటున్న తన సోదరుల ఇంటికి భోజనానికని తీసుకెళ్లాడని, అక్కడ జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయిన తరువాత స్నేహితులు, సోదరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత బాధితురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గతేడాది జూన్లో కూకట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. భర్త వేధింపులతో పాటు అతని సోదరులు, స్నేహితులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 10 నెలల నరకం తర్వాత 2 నెలల క్రితం బాధితురాలని వదిలే